అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. అధిక వడ్డీలు ఇస్తామంటూ డబ్బు తీసుకుంటున్న వారి పట్ల జాగ్రత్త వహించి మోసపోకుండా ఉండాలని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పలుకు తండాకు చెందిన రమావత్ మధు నాయక్ నేతృత్వంలో 9 మంది ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తామంటూ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోకులానంద్ ఇన్ఫా పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసి నెలకు 15% వడ్డీ ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బుతో పబ్లు, స్పా సెంటర్లు, ఖరీదైన కార్లు కొని జల్సాలు చేసినట్లు విచారణలో తేలింది. ఇక 4 కేసులు గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఇక నిందితుల వద్ద నుంచి ఫార్చునర్, థార్ వంటి లగ్జరీ కార్లు, అలాగే విలువైన ఆస్తి పత్రాలు, 9 మొబైల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. ఇక బాధితులు నేరుగా పోలీసులను సంప్రదిస్తే నేరస్తుల ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. లాస్ట్ వీక్ మనం వద్దిపట్ల గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వద్దిపట్ల గ్రామం పలుగుతండకు సంబంధించి బాలాజీ నాయక్ అనే పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అంటే జనాలకి అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నామని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి లాస్ట్ వీక్ 4 కేసులు కట్టడం జరిగింది. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏఎస్పీ దేవరకొండ, ఇంకా 3 సిఐ మల్లెపల్లి, నాంపల్లి, డిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్తో మనము సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 300 మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని, రమావత్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను